హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనమైతే ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే సులువుగా ఏ ప్రాసెస్ అయితే ఆ ప్రాసెస్ని ఫాలో అవుతా. ఫిష్ తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే నేను పిండుకున్నాను. ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు మరియు మెంతులు, ఒక 2-3 రెబ్బలు ఎండుమిర్చి, అందులోనే ఎల్లిగడ్డలు, ఒక 4-5 ఎల్లిగడ్డలు, ఇవన్నీ ప్యాన్లో వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్నాను. దీన్ని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. అదేవిధంగా ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో మనము పేస్ట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం ఎల్లిగడ్డది పేస్ట్ అవన్నీ వేసుకొని ఈ విధంగా అయితే మనము అటు ఇటు కలుపుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, టమాటో అనేది మీ ఇష్టం అండి, వాడితే వాడచ్చు లేకపోతే లేదు. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. కొంచెం చింతపండు గుజ్జును కూడా అందులో వేసుకున్నాను కొంచెం పులుపు కోసం. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకొని, ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత అందులో మనం తీసుకున్న చేపలని అందులో బాగా మరగనివ్వాలి. ఈ విధంగా అయితే మరగనిచ్చిన తర్వాత మనం ముందు పేస్ట్ చేసుకున్న గరం మసాలాను కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకొని పైనుండి కొత్తిమీర వేసుకుంటే రెడీ.